హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఒక చిన్న మాట చెప్పాలి. సో శ్రావణి మాడపడుచు ఛానల్ స్టార్ట్ చేసిందని మీ అందరికీ తెలుసు కదా. సో తను కూడా వ్లాగ్స్ అయితే చేస్తుంది. తన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. పిల్లల కోసం పాలు పెట్టాను. నైటు పాలు తాగలేదు, అవి ఆల్రెడీ కాచిన పాలే కొంచెం వేడి చేసి ఇచ్చేస్తాను. అలాగే రాగిజావ కోసం నీళ్లు పెట్టాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అయితే రాగిజావ మామూలుగా నైట్ చేసి ఉదయం మజ్జిగ వేసుకొని తాగుతాం కదా, అలా కాకుండా మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు పార్క్ దగ్గర వేడివేడిగా ఉండే రాగిజావలో మజ్జిగ ఉప్పు కలిపి ఇచ్చారు, నిమ్మరసం కూడా కలిపి ఇచ్చారు. సో మీకు చెప్పాను కదా ఆ వ్లాగ్లో. మా వారైతే ఇంకా టీ వద్దు, రాగిజావే ఇచ్చేసే, వేడిగా ఇచ్చేసే చాలు అంటున్నారు. అంటే ఉదయాన్నే వేడిగా కనుక ఏదైనా తాగితే కొంచెం బాడీ యాక్టివ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మా వారి నమ్మకం అనమాట. అయితే ఇంకా టీ వద్దు, వేడిగా రాగిజావే ఇచ్చేసే అన్నారు. సరే అని చెప్పేసి ఇదిగోండి రాగిజావ అయితే చేసేసాను. ఏమి లేదండి, జస్ట్ నీళ్ళు మరగబెట్టడం, అందులో ఇంకొంచెం రాగి పిండి వాటర్ కలిపి అందులో వేసేయడం. ఉప్పు కావాలంటే ఉప్పు, బెల్లం కావాలంటే బెల్లం కలుపుకోవడం. బెల్లం వేసుకుంటే పాలు వేసుకోండి, బాగుంటుంది. కాకపోతే పిల్లలు మాత్రం అసలు తాగట్లేదు, మజ్జిగ వేస్తేనే కొంచెం తాగుతున్నారు. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకి నేను బాక్స్ కడతాను. ఇంక ఇక్కడేమో ఈ పాలు ఇచ్చేస్తున్నాను. నైట్ కూడా తాగలేదు కదా, అందుకని చెప్పి ఉదయాన్నే లెగుస్తున్నారండి. 5కే లేచారు. మా పెద్దబాబు అయితే 5కే లేచాడు, చిన్నోడు మాత్రం 6కి లేచాడులేండి. పెద్దబాబుకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి పిల్లలిద్దరికి, కొంచెం ఎర్లీగా లెగుస్తున్నాడు. మరీ 4కి అలా లెగుస్తాడు అనమాట పెద్దబాబు అయితే. తిట్టాము, ఎందుకులే నాన్న నైట్ చదువుకుంటున్నావు కదా, మళ్ళీ ఉదయం కూడా 4 o'clock అంటే నిద్ర సరిపోదు, 5కి లేగు చాలులే అని చెప్పాము. 5 నుంచి 7 వరకు ఒక 2 hours అలా చదువుకున్నా చాలు కదా, 7 o'clockకి రెడీ అయిపోయి 8 o'clockకి వెళ్ళిపోవచ్చు స్కూల్కి అని చెప్తే సరే అమ్మా అని 5కి లేచాడు వాడు. ఇంక ఇక్కడేమో పిల్లలకి పాలు ఇచ్చేసి వచ్చాను. ఇదిగోండి ఇది రాగి జావా, కొంచెమే మజ్జిగ వేసానండి. అసలు ఇలా తాగొచ్చో లేదో కూడా నాకు తెలియదండి నిజంగాన. ఆవిడిచ్చారు, ఆ రోజు మా వారికి నచ్చిందనమాట. అలా వేడి వేడిగా కొంచెం మజ్జిగ వేసి, మామూలుగా నేను ఎక్కువ మజ్జిగ వేస్తాను, వాళ్ళు చాలా కొంచెం మజ్జిగ వేశారు. కొంచెం ఇదిగోండి నిమ్మరసం అలా పిండి సాల్ట్ కలిపేసి ఇచ్చారనమాట. ఇంకా కొంచెం ఉడకబెట్టిన కొమ్ము శనగలు, స్వీట్ కార్న్ అవి కూడా ఇచ్చారు. కానీ డైలీ మనం తాగేటప్పుడు అవేం వేసుకోం కదా, సో ఇలాగే తాగేస్తున్నాం అనమాట. బట్ తాగలేదా విష్ణు? తాగేసి బూస్ట్ వాళ్ళకి జావీలేదు, బాక్స్ కడతాను, నోరు మూసుకో. సర్లే తాగు. ఉప్పు సరిపోయిందా? లక్కీ నువ్వు కూడా ఏంటి తాగేసే ఫాస్ట్గా, మీతో పెట్టుకున్న పనిలో బాబు. ఇంకా వాళ్ళకైతే పాలు రాగిజావ ఇచ్చేసాను. నేను కూడా హాఫ్ తాగాను, ఇంకొక హాఫ్ తాగి టైం లేదు, ఎందుకంటే జావ వేడిగా ఉంది, ప్లస్ ఇక్కడేమో వంట చేయాలి కదా, అందుకని పక్కన పెట్టాను. అయితేనండి రాగిజావ మనం మజ్జిగ వేసుకొని తాగుతాం కాబట్టి బ్రష్ చేసుకొని తాగితేనేనండి, బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ పెట్టి ఇలాగా తాగలేము. సో బ్రష్ చేసేసుకొని తాగాను అనమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంక ఇక్కడేమో పప్పుచారు, ఇన్స్టెంట్ పప్పుచారు, అలాగే ఉప్మా చేస్తున్నాను. సో 2 కడాయిలు ఒకటేసారి స్టవ్ మీద పెట్టేసి ఒకటేసారి వండేస్తాను అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. సో రెండిట్లో కూడా కొంచెం పెద్ద గరిటెడు ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను, ఆవాలు. అలాగే ఉప్మా చేస్తున్నాను కాబట్టి ఒక కడాయిలో మాత్రం కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అవి వేసుకున్నాను, ఇంకా జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇటువైపు మాత్రం కొంచెం మెంతులు, ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, రెండిట్లో సేమ్ పోపేనండి. కాకపోతే ఉప్మాలో ఏమో శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసాను, ఇటువైపు దాంట్లో మాత్రం మెంతులు వేసాను. పప్పుచారు కదా, పప్పుచారులో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పప్పుచారు కాబట్టి నేను ఇంకా అందులో కారం వేయను, కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి అయితే వేసానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. ఇదిగోండి
ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి మగ్గాలన్నమాట. అది మగ్గే లోపల ఉప్మా సంగతి అయితే చూద్దాము. సో ఉప్మాలో కూడా సేమ్ పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని, నా దగ్గర అల్లం తురుము ఉంది కదా, సో అల్లం తురుము ఒక చిన్న క్యూబ్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఇదిగోండి ఈ తిరగమాత అంతా కూడా కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగితే ఉప్మాలో చాలా బాగుంటుందండి. ఇది వరకు నాకు తెలియక జస్ట్ అలా వేగితే చాలే అనుకున్నాను. కొంచెం మంచిగా మగ్గితే మాత్రం ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఉప్మాకి. తర్వాత అంతా వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఒక గ్లాస్కి 2.5 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా వాటర్ అయితే వేసేసి ఆ తర్వాత ఇంకా ఎసురు మరిగించాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి ఉప్మా మాత్రం. కానీ మనకి పొడి పొడిగా రావాలి అంటే మాత్రం ఒక గ్లాస్కి 1 గ్లాస్ అయితే సరిపోతుంది వాటరు. అలా కాదు కొంచెం మనకి జావలాగా అంటే కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే 1కి 2.5, 3 వేసుకున్నా పర్వాలేదు. 3 వేసుకుంటే మరీ జారుడుగా ఉంటుంది. 2.5 అయితే సరిపోతుంది. సో అక్కడ ఎసురు అయితే మరుగుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, పప్పుచారుకి టమాటోస్ వేసేసాను. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, అలాగే ఉప్పు, ఇది వచ్చేసి వేయించిన కందిపప్పు పొడి అండి, మీకు తెలుసు కదా. సో సాంబార్ చేయాలి అంటే కందిపప్పు పొడితో పాటు సాంబార్ పొడి కూడా వేసుకుంటాను. కానీ ఇది పప్పుచారు కదా, సాంబార్ పొడి వేయట్లేదు, ఓన్లీ కందిపప్పేనండి. కందిపప్పు వేయించి పొడి చేసుకున్నాను. అంటే మనం ఉడికించిన కందిపప్పుతో కాకుండా వేయించి పొడి చేసుకున్న కందిపప్పుతో చేస్తున్న పప్పుచారు అనమాట ఇది. సో అది వేసుకున్నాను, సాంబార్ పొడి వేయలేదు. సాంబార్ పొడి వేస్తే మళ్ళీ సాంబార్ అయిపోతుంది. సో కారం కూడా ఏం వేయలేదు, కారం ధనియాల పొడి ఏం వేయలేదు, పసుపు ఒక్కటే వేసుకున్నాను. పసుపు తర్వాత ఈ కందిపప్పు వేయించిన కందిపప్పు పొడి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని, అంటే పప్పుచారు అంటే కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నాను. అది కూడా వేసేసాను. ఫస్ట్ అయితే మొత్తం ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ కందిపప్పు పొడిని. ఆ తర్వాత చింతపండు రసం పోసేసుకొని మనకి ఎంత కావాలో అంత నీళ్లు పోసేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే పప్పుచారు రెడీ అండి. ఇంకా ఈ లోపల ఇదిగోండి ఉప్మాకు కూడా ఎసురు వచ్చేసింది. కొంచెం కొంచెంగా రవ్వ వేసుకొని కలిపేసుకుంటే ఉప్మా కూడా తయారు. ఈ ఎండాకాలంలో త్వరగా అయిపోయేవే చేసేస్తే బెటర్ అండి. ఇంకా పిల్లలు కూడా ఇలాంటివైతేనే తింటారు. మధ్యాహ్నం వరకు కొంచెం ఇదైతే త్వరగా డైజెస్ట్ అయిపోద్ది కూడా. ఇలా పలచగా ఉన్న పప్పుచారు, రసము, సాంబారు ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను ఈ సమ్మర్లో నేనైతే. పిల్లలకి త్వరగా డైజెస్ట్ అవుతుంది, తింటారు కూడా. మెయిన్ మా పిల్లలైతే ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా టమాటోస్, ఉల్లిపాయలు కొంచెం పెద్దవిగా ఎందుకు వేసాను అంటే ఇవనుకోండి మనం తీసి పడేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి. ఇంకా చిన్నవిగా కట్ చేస్తే వాళ్ళు అన్నం కూడా పక్కన పెట్టేస్తున్నారు అవి తీయడం. అందుకే మ్యాక్సిమం ఆ టమాటాలు, ఉల్లిపాయలు ఏమి వేయకుండానే కడతాను నేను రైస్ అయితే. అయినా కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా పడిపోయినా సరే ఇది అనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు కదా, అందుకే నేను కొంచెం ఎక్కువ పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా, కరెక్ట్గా 2.5 గ్లాస్ వాటర్కి, అంటే 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వచ్చిందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానులేండి ఉప్మాలో, అలాగే పప్పుచారులో. ఇది ఇప్పుడు నేను పెట్టాలన్నమాట. ఇడ్లీ అయితే తినేస్తారు వాళ్ళే, ఉప్మా కదా తినరు. సో కొంచెం పప్పుచారుని గిన్నెలోకి కూడా తీసి ఫ్యాన్ కింద పెట్టాను. చల్లారితే ఉప్మాలో ఈ పప్పుచారు చాలా బాగుంటుందండి తినడానికి. అందుకని కొంచెం ఆరుతుందని చెప్పి గిన్నెలోకి తీసాను. ఇంక ఇది వచ్చేసి రైసు నేను మిక్స్ చేసే పెట్టేస్తాను. ఇంకా బాక్సెస్ కొనాలండి, అంటే ఇక మీదట పిల్లలకి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను కలుపుకొని తినడం. అంటే ఇలా కలిపి ఇవి పప్పుచారు అయితే పర్లేదు, కానీ ఇంకేదైనా కర్రీస్ అలాంటివి అనుకోండి కలుపుకొని తినాలి అంటే ఎండిపోయినట్లు అయిపోతాయి కదా. సో నాకు నచ్చదు. కాకపోతే వాళ్ళకి అలవాటు చేద్దాం ఇక మీదట నుంచి కలుపుకొని తినడం అనుకుంటున్నాను. ఇక మీదట కలిపి కట్టను, బాక్సెస్ కొనేసి అప్పుడు సపరేట్గా పెడతాను. మా వారికి అయితే బాక్స్ కట్టట్లేదండి, ఎందుకంటే ఇంక ఇవాళ మా వారు లీవ్లో ఉన్నారు, వెళ్ళలేదు. ఇవాళ బయటికి వెళ్దామని చిన్న పని ఉంది. సో బయటికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లల వరకే కాబట్టి ఇంక పప్పుచారు, బూందీ మిక్చర్ ఉంది. సో అది పెట్టేసి కొంచెం పెరుగన్నం కట్టేశాను. సమ్మర్ కదండి, మజ్జిగ, పెరుగన్నం ఇలాంటివి కంపల్సరీ పిల్లలకి పెడతా ఉండండి. లేకపోతే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. అవి తింటూ ఉంటే కొంచెం పొట్టలో హాయిగా ఉంటుంది కదా. సో ఇంకా పిల్లలకైతే బాక్సులు కట్టి పంపించేశాను. ఇంక ఇక్కడైతే నేను మా వారు అలా బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా షాపింగ్ కానీ బయలుదేరాము. షాపింగ్ ఏంటంటే
యాక్చువల్‌గా వెళ్ళింది మా వారు షూ కొనుక్కోవడానికి. సరే మా వారు షూతో పాటు నేను కూడా ఏదైనా చెప్పులు తీసుకుందాంలే అనుకున్నాం గానీ, ఇంక మళ్ళీ మధ్యలో అయిన తర్వాత ఏజియోలో సేల్ ఉంది. సో, నేను అందులో చూసి తీసుకుంటానులే అని చెప్పి వెళ్ళలేదు. ఇంక ఇక్కడికి వచ్చామనమాట. ఎలాగో టౌన్ వచ్చాం కదా అని చెప్పేసి బేకర్స్ సూపర్ మార్ట్ అని చెప్పి చాక్లెట్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి కదా ఇక్కడ. కేక్ ఐటెమ్స్. కేక్‌కి సంబంధించిన చాక్లెట్ కాంపౌండ్సు, ఆ తర్వాత వెనిలా ఎసెన్స్‌లు, కోకో పౌడర్‌లు, విప్పింగ్ క్రీమ్స్, చాక్లెట్ మౌల్డ్స్ అన్నీ ఉంటాయి. సో, ఎవరికైనా అడ్రస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైం కూడా అడిగారండి. బేకర్స్ సూపర్ మార్ట్ అని ఉంటది. అడ్రస్ నేను మర్చిపోయాను. నేను కుదిరితే డిస్ప్లే మీద పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, అన్నీ ఉంటాయండి. హోల్‌సేల్ ప్రైస్‌కే ఉంటదనమాట. నేనైతే మాత్రం డార్క్ కాంపౌండు, ఆ తర్వాత మిల్క్ కాంపౌండు, ఆ తర్వాత మిల్క్ చాక్లెట్, వైటు, మిల్క్, డార్క్ మొత్తం 3 తీసుకున్నాను. హాఫ్ కేజీ ప్యాకెట్స్. ఇదేంటో తెలుసా అండి, 200 రూపీస్ అంట. నార్మల్ చపాతీసే, కాకపోతే ఈస్ట్ ఏసి చేస్తాం కదా మనం, ర్యాప్స్ లాగా లోపల పన్నీరు అవి ర్యాప్ లాగా చేసి తింటాము. అవి 10 కూడా లేవండి. 200 రూపీస్ అంట. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. అదే మనం ఇంకా ఏదైనా స్నాక్స్‌కి, డీప్ ఫ్రైస్‌కి చేస్తాం కదా, పైన కోట్ చేయాలి అంటే బ్రెడ్ క్రమ్స్‌తో చేస్తాము. సో, ఏం లేదు, ఈ బ్రెడ్ క్రమ్స్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ తెచ్చేసి పౌడర్ చేసేసి ఎండలో అంటే ఎండలో కాకపోయినా కొంచెం నీడలో ఎండబెట్టేస్తే అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్యాకెట్స్ అమ్ముతున్నారనమాట. చాక్లెట్ మౌల్డ్స్ తీసుకుందాం అని చెప్పి చూశాను. కాకపోతే అంతగా నాకేం పెద్దగా అనిపించలేదు పెద్ద యూజ్ అని. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా చాక్లెట్. ఎలాగో ఇంట్లో ఫ్రిడ్జ్ ట్రేస్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్‌లో ఇట్లా మనకి ఐస్ క్యూబ్స్ పెట్టేవి, అందులో చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. అంటే ఏం లేదండి, ఆల్రెడీ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఈ ఆనియన్ పేస్టు, గార్లిక్ పేస్టు ఇలాంటివి స్టోర్ చేసుకుందాం అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. సో, అదే వాడట్లేదు కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకులే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. ప్లాస్టిక్ ఉంది, సిలికాన్ ఉంది, తీసుకోలేదు నేనైతే. ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకా అన్ని చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్, తర్వాత డార్క్ చాకో చిప్స్, ఇంకా హాజల్ నట్స్, ఆ తర్వాత ఇంకా విప్పింగ్ క్రీమ్స్, నార్మల్ క్రీము, బేకింగ్ పౌడరు, ఇంకా మనం చాక్లెట్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి మౌల్డ్స్. ఇది చూసారా, కోకో పౌడరు 2 కేజెస్ ప్యాకెట్ అంటండి. ఎంత ఉందో, మనకు అంత అవసరం లేదులేండి. బాగా కేక్స్ చేసేవాళ్ళు లేకపోతే బేకరీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడికి ఓన్లీ బేకరీ వాళ్ళే వస్తారనుకుంటా. అంటే ఇప్పుడు నాలాగా కొంచెం కొంచెం కొనే వాళ్ళకంటే కూడా ఎక్కువ బల్క్లో కొనే వాళ్ళే వస్తారనుకుంటా. సో, కావాల్సినవి అయితే తీసేసుకున్నాను. నేనైతే ఓన్లీ చాక్లెట్ కాంపౌండ్సే తీసుకున్నానులేండి. ఇంకా విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే విప్పర్ కొంచెం పాడయింది, విప్ చేసుకునే మిషను. అందుకే ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకోలేదు. చాక్లెట్ కాంపౌండ్స్ 3 తీసుకొని ఇంక అక్కడ దాకా వచ్చినప్పుడు బీచ్‌కి వెళ్ళకుండా ఎందుకుంటాం. ఇంతకీ మా వారి కోసం వచ్చిన షాపింగ్ మాత్రం తను చేయలేదు. మధ్యలో మైండ్ మార్చేసుకొని వద్దులే ఎందుకులే, ఏజియోలో ఉంది తీసేసుకుంటానులే అన్నారు. ఇంకా అలా కొంతసేపు అలా బీచ్‌లో కూర్చొని టీ తాగుతూ ఉన్నాము. టీ అయితే మాత్రం మిస్ చెయ్యం కదా, అసలు ఉదయం కూడా తాగలేదు. ఉదయం పూట కూడా జావ తాగేస్తూ ఉన్నాము, టీ తాగట్లేదు. సో, ఇంక ఈవినింగ్ ఎలా మిస్ చేస్తామని చెప్పండి. బాగుందండి అక్కడ, టీ బాగుంటుంది, కానీ చాలా కొంచెం ఇచ్చారు. 15 రూపీస్ అంట అంత చిన్న కప్పు. డబ్బులు పోయినా టేస్ట్ బాగుంది. సో, టీ తాగేసి ఇంకా పక్కనే ఉన్న పూర్ణ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఏంటంటే ఈ బటర్ మిల్క్ లేకపోతే మనం ఏదైనా ఈ రాగి జావా స్టోర్ చేసుకునే దానికి నేను ప్లాస్టిక్ బాక్సులు యూస్ చేస్తున్నాను కదా, స్టీల్వి కొనుక్కుందాంలే అని చెప్పేసి పూర్ణ మార్కెట్ దగ్గర హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అని వచ్చాను. సో, ఇంక పనిలో పని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటా ఉన్నాను. గ్రేప్స్ మాత్రం భలే అట్రాక్ట్ చేస్తాయి, నాకు భలే ఇష్టం అండి గ్రేప్స్ అంటే మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. ఇంక పిల్లలైతే వచ్చేసి ఉంటారు. మా పెద్ద బాబుకి ముందే చెప్పాం, ఒకవేళ మేము బయటికి వెళ్తాం నాన్న అని చెప్పేసి, వాడి దగ్గర ఒక కీ ఉంటుందిలేండి, వాడికి కీ ఇచ్చేసి తినడానికి చిప్స్ అవి ఉన్నాయి కొన్ని, అవి అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు సరే అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ తీసుకున్నాను.
ఆ తర్వాత ఇంకా దానిమ్మకాయలు, యాపిల్స్ తీసుకున్నాను. అంటే ఎక్కువ తినమండి దానిమ్మకాయ, యాపిల్స్. కాకపోతే కస్టర్డ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. బనానాస్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ దారిలో స్పెన్సర్స్ దగ్గర ఆగాము. అసలు ఎన్ని దగ్గరలో ఆగానో నాకే తెలీదనమాట. మా ఆయన అయితే ఖచ్చితంగా సెలవు పెట్టిన పాపానికి నన్ను నువ్వు ఇలా తిప్పుతున్నావు కదా అని చెప్పి తిట్టుకుంటూ ఉండుంటారు. ఎందుకంటేనండి ఇంక తప్పదండి, సెలవు పెట్టిన ఒక్క రోజులోనే అన్ని పనులు చూసుకోవాలంటే ఎలాగా? ఇంకెలాగో బయటకు వచ్చాము, కావాల్సినవన్నీ కొనుక్కోవాలి కదా. అప్పటికి వెజిటేబుల్స్ కొనుక్కోలేదండి. ఇంకా నేను బ్యాగ్ పట్టుకెళ్ళలేదు. అంటే మా వారు షూ షాపింగ్ అన్నారు కాబట్టి అవి చూసుకొని వచ్చేద్దాంలే అనుకున్నాం, కానీ తీరా అక్కడికి వెళ్ళాక మైండ్ మార్చుకున్నాం కదా. ఇంకా బ్యాగ్ ఏం పట్టుకెళ్ళలేదు. బ్యాగ్ పట్టుకెళ్ళకపోతేనే ఇవన్నీ మోయలేక చచ్చాను నేను. ఇంకా వెజిటేబుల్స్ ఎందుకులే అని చెప్పి వెజిటేబుల్స్, ఇంకా వాటర్ మిలన్ కూడా తీసుకోలేదండి. నా ఫేవరెట్ వాటర్ మిలను. బరువు మోయలేక ఎందుకులే, నువ్వు మోస్తావా తీసుకో అన్నారు. నేను మోయలేనులే బాబు అంటే రేపు తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా వాటర్ మిలన్ తెచ్చుకోలేదు. ఇంకా మ్యాగీ తీసుకున్నాను. మీకు ఎగ్ మ్యాగీ నూడిల్స్ చూపిస్తాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు గంతులు వేసుకుంటూ తింటారు. సో ఇంక ఇదిగోండి, ఇవే అనమాట నేను తీసుకున్నవి. బటర్ మిల్క్ గ్లాసెస్. ఇలా మనం అందులో కొంచెం పెరిగేసేసి షేక్ చేసుకోవచ్చు. బాగుంది. 120 రూపీస్ అండి. అది బాగున్నాయి. అవి పూర్ణ మార్కెట్ దగ్గర తీసుకున్నాను. యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను, కానీ ఆన్లైన్ మీద ఇక్కడే కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది. ఆన్లైన్లో 160 170 ఉన్నాయి, ఇక్కడ 120కి వచ్చింది. సరే అని ముగ్గురికి 3 తీసుకున్నాను. ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ కూడా సర్దేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మ్యాగీ, యాక్చువల్గా బయట నుంచి నూడిల్స్ తెచ్చేసుకుందాంలే అని అనుకుంటే ఇంక మళ్ళీ నాకు అనిపించింది ఎందుకులే, పిల్లలు బయట నూడిల్స్ కంటే కూడా కొంచెం ఇప్పి మ్యాగీ ఇష్టంగా తింటారు ఎగ్ వేసి చేస్తే అని అంటే సరేలే అని చెప్పి ఇంకా మ్యాగీ తీసుకొచ్చాము. ఇంక మాకైతే చికెన్ ఉంది. సో చికెన్ మంచూరియన్ నూడిల్స్ చేద్దాంలే అని చెప్పి చికెన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, యాక్చువల్గా ఈ రెసిపీ నేను ఇంకొక ఛానల్ ఉంది కదా అందులో పోస్ట్ చేశానండి. అంటే అన్నీ ఇందులోనే, అంటే వీడియో లెంత్ అయిపోతుందని అందులో పోస్ట్ చేశాను. చికెన్ మంచూరియన్ నూడిల్స్ అనమాట. అసలు రెస్టారెంట్కి వెళ్ళే పనే అవసరం లేదండి. ఎంత బాగుంది తెలుసా. చాలామందికి చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి తినే అలవాటు ఉంటుంది. అంటే చైనీస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. మంచూరియా కానీ, నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి వాళ్ళకి భలే నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే మాత్రం ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇది కూడా అండి, ఒకవేళ చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఎగ్ ట్రై చేయండి. అసలు చాలా బాగుంది, నిజంగా అబద్ధం చెప్పట్లేదు. ఎప్పుడు మ్యాగీ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా చేయండి. ఏం లేదు, ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక 3 ఎగ్స్ బీట్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చాప్ చేసుకొని వేసుకోండి. కొంచెం అల్లం తురుము కూడా వేసుకోండి. దానికోసంగా ఒక 1/2 స్పూను ఆయిల్ అయితే వేసాను. వేసేసుకొని ఇప్పుడు ఆమ్లెట్, ఆ వెల్లుల్లి అల్లము తురుముకున్నది ఉంది కదా, 2 అలా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఇక్కడైతే నేను క్యాబేజు, క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నా దగ్గర ఈ 2 ఉన్నాయి, ఆ 2 వేసాను. ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ పైన టాపింగ్ లాగా వేసుకొని, పచ్చి ఉల్లిపాయలు బాగుంటాయి. అవి వెజిటేబుల్స్ వేసేసాక ఒక 1/2 స్పూను కారము, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువే మిరియాల పొడి, అంటే అప్పటికప్పుడు క్రష్ చేసుకున్న మిరియాల పొడి. ఆ తర్వాత ఒక స్పూను సోయా సాసు. టమాటా కెచప్ కూడా వేస్తే బాగుంటుందండి, కాకపోతే మా చిన్నోడు తినడు, మీకు తెలుసు కదా, అందుకే వేయలేదు. మీరు తినేలా ఉంటే మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుందండి. నేను చికెన్లో వేసుకున్నాను కానీ ఎగ్లో వేయలేదు. వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఆ తర్వాత మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా, ఇది ఇప్పి మ్యాగీతో అయినా చేసుకోవచ్చు, నార్మల్ మ్యాగీతో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టమే. దేంతో అయినా బాగానే ఉంటుంది, టేస్ట్ ఏం పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. సో ఇంక ఇక్కడ మసాలా అంతా వేసేసుకొని మ్యాగీ పిల్లలిద్దరికి చెరుకు ఒకటి చేశాను అనమాట, అంటే 2 చేశాను. రెండిటికి 1.5 గ్లాస్ వాటర్ అయితే చాలు. మీకు కొంచెం సూపీగా కావాలి అనుకుంటే 1.5 గ్లాస్ అండి. లేదు బయట తెచ్చుకున్నట్లుగా డ్రైగా కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. కానీ మా పిల్లలు కొంచెం సూపీగానే ఇష్టపడతారు, అంటే మేము కూడా అలాగే తింటాం, నేను మా వారు కూడా, అందుకే కొంచెం లూజ్గానే చేశాను. ఇదిగోండి, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ మ్యాగీలో కూడా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసాను చెప్పాలంటే. అయిపోయిందండి, చూస్తున్నారా, కొంచెం సూపీగా ఉంది. తినే టైంకి ఆ వాటర్ అంతా కూడా మిక్స్ అయిపోద్ది. ఎగ్ అనేది
ఆ సూప్లో ఉడికింది కదా, ఎగ్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ ఏ మ్యాగీ అయినా వాడండి. వీట్ ఫ్లోర్తో చేసిన మ్యాగీ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. కాకపోతే నాకు అది దొరకలేదు, అందుకని మామూలు మ్యాగీతో చేసేసాను. ఇంకా మా వాళ్ళు అయితే గిన్నెల కోసం గొడవ పడుతూ ఉన్నారు. అమ్మ నాకు ఆ గిన్నె కావాలంటే, కాదు నాకు ఈ గిన్నె కావాలి అని చెప్పి ఇద్దరికి ఒకే గిన్నె కావాలంట, ఎల్లో కలరు. నేనేమో మా పెద్ద బాబుకి నువ్వు ఇది తీసేసుకోలే అమ్మ అని చెప్పి స్టీల్ది ఇచ్చాను. ఎప్పుడైనా సరేనండి, పెద్దవాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి చిన్నవాళ్ళతోటి. చిన్నోడు కదమ్మా నువ్వు ఇది తీసేసుకోలే అని చెప్పి వాడికి అది ఇచ్చాను. ఇంకా చిన్న ఆయన ఏడుస్తున్నాడు కదా, వాడికి ఎల్లో కలర్ కప్ ఇచ్చేసాను. ఇంకొంచెం పైన అలా టాపింగ్స్ ఆనియన్స్ వేసేసాను, పచ్చి ఆనియన్స్ బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా అలా వాళ్ళకి ఇచ్చేసి పంపించాను. మా వారికి ముందే పెట్టేశాను, తను తింటా ఉన్నారు. ఫస్ట్ చికెన్దే చేశానులేండి. ఆ తర్వాత ఇప్పుడు అది చల్లారిపోయింది కదా, నేను కూడా కొంచెం వేడి పెట్టుకున్నాను. వేడి పెట్టేసుకొని ఇంక నేను కూడా వెళ్ళి తినేస్తాను అనమాట. అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా అయిపోయింది. సో చూసారు కదా, సో వ్లాగ్ ఎలా ఉంది, రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చికెన్ మంచూరియన్, మ్యాగీ నూడిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్.